హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యుఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఖమ్మం నడిబొడ్డున ఉన్నటువంటి ఖమ్మం కిల్లా గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఖమ్మం కిల్లాలో ఒక ప్రత్యేకమైన స్థానం ఏంటంటే జాఫర్ బావి. ఈ జాఫర్ బావి దాదాపుగా 1000 ఏళ్ల క్రితమే కిల్లా కట్టినప్పుడు ఈ జాఫర్ బావిని కూడా కాకతీయుల కాలం నాటి ఆనాటి రాజులు నిర్మించారని చరిత్ర చెప్తుంది మనకి. ఈరోజు ఆ జాఫర్ బావి గురించి మనం తెలుసుకుందాం. జాఫర్ బావిని చారిత్రాత్మకమైనది కాబట్టి ఖమ్మం కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ జాఫర్ బావిని పునరుద్ధరించి ఒక పర్యాటక కేంద్రంగా చేయాలని కూడా కొన్ని పనులు చేసి దాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే విధంగా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం నగరంలోని కిల్లా దక్షిణ భాగంలో ఉన్న బావిని స్థానికులు జాఫర్ బావి, పురావస్తు శాఖ వారు మెట్ల బావిగా పిలుస్తూ ఉంటారు. అంటే పురావస్తు శాఖ దీని చరిత్ర స్వరూపాన్ని ఇక్కడ అధికారులకు విన్నవించింది. ఖమ్మం కిల్లా నగరం నడిబొడ్డున 4 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ యొక్క మెట్ల బావి విస్తరించి ఉంది. ఈ జాఫర్ బావి అనేది విస్తరించి ఉంది. 1000 ఏళ్ల కిందట ఇక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మకమైన కట్టడం ఏంటంటే కిల్లా, అంటే ఇది రాతికొండ. ఈ కొండ పక్కనే ఆనుకుని ఉన్నటువంటి దాని పక్కనే ఈ యొక్క జాఫర్ బావిని నిర్మించి ఉన్నారు. ఏదైతే కిల్లా ఉందో ఆ కిల్లా పైన పడ్డ ప్రతి వర్షపు నీరు ఎక్కడికి బయటికి పోకుండా ఆ కొండ మీద ఆగిన వరకు ఆగిన తర్వాత మిగిలింది మొత్తం కూడా చుట్టూ ఎక్కడ పడ్డ చినుకు కూడా ఈ బావిలోకి వచ్చి చేరుతుంది. కాబట్టి ఆనాడు నీటి ఎద్దడిని తీర్చుకోవడం కోసం, ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం ఈ బావిని ఒక టెక్నాలజీతోటి నిర్మించారని మనకి చరిత్ర చెప్తా ఉంది. 1000 ఏళ్ల కిందట పేర్చిన బండరాలతో ప్రహరీ లోపల కొండపై నిర్మాణాలు చేపట్టారు. 15వ శతాబ్దంలో నిర్మాణం జరిగినట్టు ఇక్కడ ఆధారాలను బట్టి తెలుస్తుంది. జాఫర్ బావి లోపలి భాగంలో చుట్టూ లోపలికి దిగేందుకు వీలుగా మెట్లు ఉంటాయి. అందుకే దీనిని మెట్ల బావిగా పిలుస్తున్నారు. కాకతీయుల కాలంలో ఈ యొక్క మెట్ల బావిని నిర్మించారు. తర్వాత కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీల కాలంలో మార్పులు చేర్పులు చేశారు. అంటే వర్షపు నీటిని నిల్వ చేసి అవసరాలకు వాడుకునే ఉద్దేశంతో కిల్లా కొండరాయి పక్కనే లోతైన బావిని తవ్వి తర్వాత 3 వైపుల నుండి గ్రానైటు, సున్నపురాయి, ఇటుకలతో అంచెలంచెలుగా నిర్మించారని ఇక్కడ మనం చూడవచ్చు. కిల్లాకు దక్షిణ భాగంలో ఈ బావి ఉంది. కిల్లా రాతికొండకు తూర్పు, దక్షిణం, పశ్చిమ దిశల నుండి గోడలు నిర్మించారు. వర్షాకాలంలో కిల్లాపై పడిన ప్రతి నీటి చుక్క ఈ బావిలోకి చేరే విధంగా నిర్మాణాన్ని చేపట్టారు. ఉత్తర భాగంలో గదులు, 45 అడుగుల లోతు వరకు మెట్లు నిర్మించారు. కిల్లాలో ఆసఫ్ జాహీల కాలంలో జరిగిన మరమ్మతులు, పునర్నిర్మాణాలకు నాటి ఫ్రెంచి ఇంజనీర్ల సాయం తీసుకున్నట్లు పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. చీకటి పడినప్పుడు దీపాలు ఉంచేందుకు బావిలోని నీటిని తోడే సదుపాయాల కోసం గదులు నిర్మించినట్లు ఆధారాలున్నాయని పురావస్తు శాఖ వారు చెబుతున్నారు. ఈ బావికి ఎంతో చారిత్రాత్మకమైనటువంటి విషయం ఉంది కాబట్టి ఇటీవలే ప్రభుత్వం కూడా దీనికి నిధులు వెచ్చించి దీన్ని పునరుద్ధరించాలని,
దీనిని పర్యాటక కేంద్రంగా చేయాలని, ఇక లైటింగ్ సౌకర్యం కానీ అనేక రకాలుగా దీన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే ఈ బావిలో పూటిక తీసిన తర్వాత రాజుల కాలం నాటి కత్తి ఒకటి బయటపడ్డదని మనకి చూపించారు. పురావస్తు శాఖ వారు కూడా ఆ కత్తిని పరిశీలిస్తున్నారు. పైనుంచి 2 వైపుల నుంచి దిగడం కోసం మెట్లు కట్టి ఉన్నారు. అక్కడ నుంచి అంచెలంచెలుగా ఈ బావిలోకి దిగి నీటిని తోడేందుకు వీలుగా ఉండే విధంగా మెట్లను నిర్మించారు. 1973లో ఖమ్మం నగరానికి నీటి కొరత వచ్చినప్పుడు ఈ జాఫర్ బావి నుండే నీటిని తోడి ఖమ్మం నగరానికి అందించారని చెప్తున్నారు. ఇప్పుడు కనిపిస్తున్న పైభాగం ఒకసారి గమనించండి. ఇది కొండ మీద భాగం. ఇందాక మనం చూసిన కింద నుంచి చూసాము. ఈ కొండ మీద నుంచి కిందకి చూస్తే ఈ బావి ఎలా కనబడుతుందో ఒకసారి గమనించండి. ఇది ఆ కాలంలో ఫిరంగులు పెట్టడానికి ఉపయోగించినటువంటి సందు. అది అక్కడ నుంచి చూస్తే కింద మెట్ల బావి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంటే ఈ కొండ మీద వచ్చినటువంటి నీరు మొత్తం కూడా ఈ చుట్టూ నుంచి ఈ బావిలోకే వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ పైనుంచి చూస్తే మనకి కింద ఆ మెట్ల బావి చూడండి, చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఈ మెట్ల బావినే ప్రభుత్వం వారు పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి సందర్శకులను ఆహ్వానించాలని చూస్తూ ఉంది. అందుకోసమే అక్కడ మరమ్మతులు చేస్తూ ఉన్నారు. సందర్శకుల కోసం వారికి అన్ని ఏర్పాట్లు చేసేందుకు వీలుగా ఉండే విధంగా అక్కడ నిర్మాణాలను చేపట్టారు. బావి చుట్టూ కూడా ఒక పక్క కొండ ఉంటే 3 పక్కలా కూడా చాలా బలంగా గోడలను నిర్మించారు. చూసారా లోపలికి మెట్లు ఎలా ఉన్నాయో. చెప్పండి సార్. ఇది కిలా బజార్ అండి. కిలా బజార్ వచ్చి దీనిలో కిలా ఉందండి. దీనికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 1000 సంవత్సరాల చరిత్ర అప్పుడే ఇది జాఫర్ బాయి ఉంది. ఈ బాయి వచ్చేసి ఏంటంటే పాత కాలంలో వచ్చేసి గత 500 సంవత్సరాల క్రితం జఫరుద్దౌలా అని వచ్చేసి రాజ్యం చేశారు ఇక్కడ. ఆ రాజ్యం చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే నీళ్ళు స్టోరేజ్గా ఉండేది. ఆ నీళ్ళు స్టోరేజ్ చేసేసి అంటే వాళ్ళకి వచ్చేసి ఏంటంటే గుర్రాలకి, ఏనుగులకి మంచి నీళ్ళు తాగటానికి, స్నానాలకి మొత్తం పైన వచ్చేసి 2 కొమ్మిళ్ళు ఉన్నాయి. ఆ కొమ్మిళ్ళకి ఏంటంటే తోవి పైకి తీసుకునే నీళ్ళు అవసరమైతే మెట్లు దిగి లోపలికి వచ్చేది అన్నట్టు. అది వచ్చేసి అంటే లోపల హాల్ అనేది ఉంది. ఆ హాల్ వచ్చేసి ఏంటంటే దాంట్లో అప్పుడప్పుడు రాజులు వచ్చి అక్కడ కూర్చొని ఈతలు కొట్టిపోయేది అన్నట్టు ఆ కాలం నుంచి. అది ప్లస్ దీనికి వచ్చేసి అంటే మనకి ఇది 7 బావులు మటుకు ఉంటుందని చెప్తారండి. 7 బావులు అంతా లోతు ఉంటుందని జాఫర్ బాయ్ అంటారు. ఇప్పుడు వచ్చేసి అంతకుముందు శుభ్రం చేశారు, ఇంత శుభ్రం చేయలే. ఇప్పుడు వచ్చి మొత్తం పరిశుభ్రంగా చేస్తున్నారు. దీనికి వచ్చేసి చేసేసి టూరిజంగా పర్యాటకంగా పెడుతున్నారు, పార్క్ కడుతున్నారు. ప్లస్ ఇంకోటి వచ్చి చాలా అంధకారం ఉంది.
పైన వచ్చి కిలా మన నుంచి నీళ్ళు వస్తాయి వర్షాకాలం. ఆ నీళ్ళు పడినప్పుడు అంటే 2 వాల్స్ పెట్టారు, గోడలు కట్టారు. ఓ పై వాల్ వచ్చేసి కిందికి పైకి దిగుతుంది రౌండ్ టాప్. దాంతో కింద వాళ్ళు వచ్చేసి ఈ జారిన మొత్తం వాటర్ ఇవ్వండి, ఆ పై నుంచి వచ్చేసి మొత్తం వచ్చేసి కిందికి వచ్చి అటు కాలం ఉంది, కాలం నుంచి మొత్తం స్టోర్ అవుతారు ఇందులోకి వచ్చేసి. అప్పుడు మంచి మంచి దేవుడి కార్యక్రమాలకి ప్లస్ పెళ్ళిళ్ళకి అన్నిటి వంటలు కూడా చేసుకొని తిన్నారట పాతకాలం. 1500 సంవత్సరాలు మనకి చరిత్ర చెప్తే మనం విన్నాం, అది కూడా చూస్తున్నాం దాని గురించి. అది ఈ జాఫర్ బావి ద్వారం వద్ద ఇలా రాయి మీద చేప ఆకారం చెక్కి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఏనుగు ఆకారంలో కూడా ఒక బొమ్మ చెక్కి ఉన్నది, చూస్తే మనకు అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఖమ్మం నడుబడిన గల ఖమ్మం కిల్లా కొండ పక్కనే ఉన్న జాఫర్ బావి, మెట్ల బావి అని పిలుచుకుంటారు. వీలైతే మీరు సందర్శించండి. త్వరలో దీనిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నారు. ఇంత అద్భుతమైన చారిత్రాత్మకమైన కట్టడాన్ని మనం చూసాం ఈరోజు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే సపోర్టు మరిన్ని ఆసక్తికర వీడియోలు తీయటానికి ఉపయోగపడుతుందని, దోహదపడుతుందని భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.